హాయ్ వెల్కమ్ టు సీనియర్ షోకు. నన్నందరూ రోబోసీన్ అంటారండి. నన్ను ఎందుకు రోబోసీన్ అంటారు అనేది మీకు చెప్తాను. ముందుగా సీనియర్ షోకుల్లో మీకు హెడ్లైన్స్ చెప్తాను. ట్రంప్కి షాక్ ఇచ్చిన సొంత పార్టీ. కుక్కల కోసం వైన్. రోబోస్ కొత్త రికార్డ్. హై స్పీడ్ ట్రైన్ దూసుకొస్తుంది. కొత్త జంటకి మంత్రి సహాయం. పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయి. దసరా గిఫ్ట్. వ్యాధి రూపంలో వచ్చిన ముసలితనం. జీవితాలు మార్చేస్తా. ఈ న్యూస్ అన్ని ఈరోజు చూసేద్దాం. శ్రీని గారు, ఈ ట్రంప్కి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి సార్. ఏమంటున్నారు బీపీ గారు? ఇంకా పోటీ చేయకుండానే? అవును శ్రీని గారు, వైట్ హౌస్ కుర్చీ ఎక్కకుండానే ట్రంప్ను కింద పడేసేలా ఉన్నారు సార్. అదేంటి, ట్రంపే కుర్చీ ఎక్కుతాడని అందరూ చాలా బలంగా చెప్తుంటే? ఏమంటే శ్రీని గారు, ఆయన పార్టీ ఉంది కదండి. అబ్బా అదేనండి, రిపబ్లికన్ పార్టీ వాళ్ళు. అందులో నుంచే 50 మంది జాతీయ భద్రతా సిబ్బంది వాళ్ళు ఒకవేళ ట్రంప్ అమెరికా పీఠాన్ని కనుక ఎక్కినట్టయితే అమెరికా చాలా ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు సార్. మరి ట్రంప్ గారు బాధపడలేదా? ఊరుకోండి సార్, ట్రంప్ ఎందుకు బాధపడతాడు? అలా చెప్పిన వాళ్ళు 50 మంది వాషింగ్టన్ చెందిన వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అలాగే చెప్తారని చెప్పి రిటర్న్ కౌంటర్ వేశారు సార్. అబ్బో సరేలేండి బీపీ గారు, ముందైతే అప్డేట్ పంపించండి. ఇప్పటిదానిక ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానా ఈ ట్రంప్ ఏ దేశాన్ని ఇడిచిపెట్టకుండా ఉరులుడు మనం చూసినామే. ఇంకా అంతేకాకుండా గెలిచేది ఎవరు లేరు, నేనే నెంబర్ 1. ఈ అమెరికా అధ్యక్ష పీఠానికి కరెక్ట్ మూతబారు ఎవరన్నా ఉన్నారంటే అది నేనే అని కూడా చెప్పుకున్నాడే. ఇక ఇప్పుడు అదే డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీకించే ఎదురు దెబ్బ తగిలింది. వాళ్ళ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి 50 మంది భద్రతా సిబ్బంది ట్రంప్ పైన మాటల తూటాలతోని ఏకిపారేసిళ్ళు. ఇదంతా చూసినటువంటి ట్రంప్ ఇంట్లోనే ఇట్లుంటే మరి బయట నేనేం చేయాలరా దేవుడు అన్నట్టు ఉన్నాడంట. మరి వాళ్ళ అన్నుడు సుత గట్టిగానే అన్నారంట, అగర్సే ట్రంప్ ఏమైనా గెలిచిండే అనుకో అమెరికాకు ప్రమాద అధ్యక్షునిగా మారతాడు, దేశ భద్రత మొత్తం ప్రమాదంలో పోతది, ఈ ట్రంప్కు అసలు విలువలనేటియే తెలియదు, వ్యక్తిత్వం అనేది అసలే లేదు, ఆయన మైకి పట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన ఒల్లుతున్నాడు గాని ఓటు మాత్రం ఆయనకు ఎవ్వరు ఎయ్యరు అని చెప్పుకుంటూ వచ్చిల్లే. మరి ఇదంతా చూసినటువంటి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు చెప్పేటి అని బేకార్ మాటలు, వాళ్ళని అసలే నమ్మొద్దు, సొంత పార్టీ వాళ్ళైనా గానీ ఇప్పటి సంది అయితే నేను వాళ్ళను దేకను, మొత్తానికి ఓట్లేసేదైతే పబ్లిక్, అందుకనికే నేను వాళ్ళనే నమ్ముతానా అని ఇవన్నీ చెప్పినా గానీ లోపల మాత్రం గుబులు పట్టుకున్నట్టు అనిపిస్తుంది. సరేనే, ఇక చూద్దాం ఏమైతుందో ఏమో. ఏమండి, మనుషుల కోసమే కాదండి, ఈ మధ్య కుక్కల గురించి కూడా వైన్స్ తయారు చేస్తున్నారు. అయితే ఈ వైన్ లో ద్రాక్ష గాని ఆల్కహాల్ కంటెంట్ గాని ఉండదండి, ఓన్లీ పెప్పర్మెంట్ మాత్రమే దీంట్లో ఉంటుంది. దాని వల్ల కుక్కల్ని కంట్రోల్ చేయొచ్చంట. అదేంటో చూడండి. మనిషి ఒక్క పారి తాగుడుకు అలవాటు అయిందే అనుకోవే, బంద్ చేసుడనే ముచ్చటాన్ని చేతులుండదే. ఈ తాగుడంటే ఫస్ట్ ఏమరా దోస్తుగాడు మత్తు దమ్ చేసిండు, తాగురా అంటే ఏదో ఒక చిన్న పెగ్గేసిన అని అంటుంటారు గానే మనం కూడా గిసొంటి ఎన్ని చూడలేదే. ఏదేమైనా గానీ కంట్రోలింగ్ లేకపోతే మాత్రం కార్జం బొక్కలు పడుడు మాత్రం ఖాయమంటనే. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఏంది మనుషులే తాగుతారా మందు? వాళ్ళకే నోరున్నదా? లేకపోతే ఈ తాగుట్లలో వాళ్ళేమన్నా పెద్ద గొప్ప అనుకున్నారో ఏమో తెలియదు గాని
కుక్కల గిట్ల ఒక వైన్ తయారు చేసిండ్రే ఇక అది సుత కుక్కలకు హాని కలిగించే ద్రాక్ష ఆల్కహాల్ కు సంబంధించినటువంటి అసొంటి మిశ్రమాలు ఏమి ఇంట్లో ఇయ్యలేదు ఈ దాంట్లో కేవలం పెప్పర్మెంట్ చామోలైన్లనే వాడినామని చెప్పుకుంటూ వచ్చిల్లే రోజు ఇయ్యకుండా అప్పుడప్పుడు ఇస్తే కుక్కలు గిట్ల కంట్రోల్ ఉంటది ఆరోగ్యం కూడా మంచిగా ఉంటదని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిల్లే ఇక మనం అది సుత చూసినమే 3-4 నెలల కిందట కొంతమంది కంపెనీ వాళ్ళు పిల్లుల కోసం సుత ఒక వైన్ తయారు చేసిండ్రు ఇప్పుడేమో ఈ కుక్కల వైను ఏదేమైనా గానీ కుక్కైనా కూడా మనిషైనా సుత ఆరోగ్యానికి హానికరమే గానే ఈ మందంటే మరి అక్కడున్నోళ్ళు ఇదంతా చూసి చామమేలతోని ఈ వైన్ తయారు చేస్తాలు మీరు అవి మెల్లమెల్లగా ఈ కుక్కలకు పాయిజనింగ్ అవుతుంది అని ఈ ముచ్చట్లని అక్కడ ఉన్నోళ్ళు చెప్పిళ్ళు మరి ఈ మందును తయారు చేసినటువంటి కంపెనీలు సుత బయటకు వచ్చి అంటే మేమన్నది అట్లా కాదు ఈ మందనంగానే కుక్కలకు రోజు తాగిపిస్తారానే ఏదో అప్పుడప్పుడు తాగాలనిపించినప్పుడు ఏదో కొంత పోతే అయిపోతుంది మీరు గాదానికి పెద్ద రచ్చ చేస్తారేమే అని అనుకుంటూ వచ్చిల్లంటేనే ఏమోని ఈ కుక్కల వైన్ ముచ్చట ఇంటానే మాత్రం ఇక ఆరుగొట్టని జర్రంతా చీకటికి ఆగానే నాలుగు మీద దురద పెట్టి 4 దోస్తులు కలిసి అరే వారా బాబు దిమాకంతా ఖరాబ్ అవుతుంది సల్లాగింత ఏమన్నా వేసుకుని వద్దామని బార్ షాప్ కాడికి వినట్టు ఈ కుక్కలు చుట్టూ 4 కుక్కల్ని కలుపుకొని వైన్ షాప్ల చుట్టూ తిరుగుతాయేమోనే మళ్ళీ నేను రోబోలు తయారేస్తాను నా ముందే రోబో డాన్స్లా సినన్నా నీకు ముచ్చట చెప్పాలి ఈ మధ్య మనుషులే కాదు సినన్నా రోబోలు కూడా గిన్నిస్ బుక్లకు ఎక్కుతున్నాయి సినన్నా మళ్ళీ ఏంటా రోబో డాన్స్లు నీకు అసలు ఏమైంది ఏ అవు సినన్నా అరే రోబోలు డాన్స్ చేయడం చూసినావా నువ్వు చెప్పేది రోబోస్ గ్రూప్ డాన్స్ గురించేనా ఏ అవు సినన్నా ఇగో చైనాలా ఎవర్విన్ అనే కంపెనీ అరే బీర్ ఫెస్టివల్ చేసినాడు సినన్నా మళ్ళీ కొంపదీసి ఈ రోబోలు బీర్ తాగి డాన్స్ చేయలేదు కదా అయితే దానికి స్పెషల్ అట్రాక్షన్ ఏందో తెలుసానే ఇక గన్లా సినన్న రోబోలు అరే ఖతర్నాక్ డాన్స్ వేసినాయంట సినన్న ఓ సినన్న 1 కాదు 2 కాదు ఏకంగా 1000 రోబోలు డాన్స్ వేసినాయంటనే మళ్ళీ నువ్వు చెప్పే వీడియో నేను ఆల్రెడీ చూశాను కానీ మన ప్రేక్షకుల కోసం ఒకసారి మళ్ళీ పంపి ఇక నువ్వు అసలే రోబోలు తయారేస్తావు ఇక నువ్వెందుకు చూడవు సినన్న ఇక మనం కాకపోయినా సరే మన తమ్ముళ్ళు అక్కలో ఉంటారు కదా సినన్న గాలకు చూపిద్దామే నువ్వు అప్డేట్ తీసుకో మరి ఈ చైనా వాళ్ళు ఏది చేసినా రికార్డే ఉంటది గానే ఇప్పుడు అక్కడ షాండాంగ్ రాష్ట్రంలో ఈ బీర్ ఫెస్టివల్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు మరి బీర్ ఫెస్టివల్ అనగానే కంపెనీలు మస్తు బీర్లు తీసుకొస్తారు బగ్గదాగా ఎగిరిండ్రు అని అనుకుంటారులానే ఏ కాదే ఈ ఫెస్టివల్ ను జరంతా ఎరైటీగా చేసిండ్రు గదేందంటే ఇగో ఇక్కడ చూస్తాలు గానే ఈ రోబోలతోని డాన్సులు చేపించిండ్రే ఇక ఇదంతా చూడనీకి అక్కడికి వచ్చినోళ్ళు మస్తు కూర్చోండ్రంటనే మరి ఇదంతా ఎందుకు చేస్తాలు భయ్ అని అంటే ఏం లేదు మా కంపెనీ ఉత్పత్తుల్ని మేం ప్రమోట్ చేసుకోనికి ఇదంతా చేస్తానం ఇంకోవైపు ఏమో రోబోలంతా ఒక్కతాన చేరి బ్రేక్ డాన్సులు చేసుడు ఇదంతా బాగున్నది అందుకనుక ఈ రోబోలోనికి ఇట్లా గిన్నిస్ బుక్ లకి ఎక్కించిండ్రంట ఈ బీర్ ఫెస్టివల్ చేసిన వాళ్ళు సుతా మస్తు కుసేండ్రంట మేమేదో సరదాగా బీర్ ఫెస్టివల్ పెడితే ఏకంగా గిన్నిస్ బుక్ లో ఇంటికాడికి వచ్చి రికార్డు ఇచ్చిళ్ళు వారేవా అంటాలంటేనే ఇక ఇక్కడితోని ఆగకుండా గిసొంటి ఫెస్టివల్ ఇంకా చాలా చేస్తారంటనే ఇన్నరానే ఇది ముచ్చట మళ్ళీ నేను చెప్పింది మెట్రో రైలు గురించి కాదు కాదు మెట్రో రైలు ఎక్కి ఏం మాట్లాడుతున్నారు అబ్బాయిలు అని చెప్పిన బట్టవాజి మాట్లాడుతున్నా మళ్ళీ నేను చెప్పింది చైనా హై స్పీడ్ ట్రైన్ గురించి ఏంటబ్బా వీళ్ళిద్దరు ఏదో చాలా సీక్రెట్ గా డిస్కషన్ చేసుకుంటున్నారు మళ్ళీ ఏంటా కొత్త ట్రైన్ అరే సినిమా ఏందన్నా ఇది అరే 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా మెట్రో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎక్కుదామని చెప్పి అరే ఏం సినిమా చైనా వాళ్ళు అయితే కొత్త అన్ని కన్వెడుతురు చెప్తారు ఇక వీడేమో నాకు వచ్చి మళ్ళీ కొత్త స్టార్ట్ చెప్తారు సినిమా కావాలని మండిపోయాలని చెప్పేసి డొక్కలో ఉడత ఒకటి మళ్ళీ ఈ చైనా వాళ్ళు ఎప్పుడంతే మళ్ళీ ఏదో ఒకటి కొత్తది కనబెడుతూనే ఉంటారు ఇంతకీ ఆ కొత్త ట్రైన్ ఏంటి సినిమా నువ్వు నన్నైతే ఏం అడగసినా ముందే మస్తు సర్కాయించింది నాకు ఇక పెద్దమని చెప్పి అన్న సీనన్న ఏం లేదు సీనన్న ఇప్పుడు చైనా వాళ్ళు ఒక హై స్పీడ్ ట్రైన్ కనుగొన్నారు దాన్ని కూడా ట్రయల్ అయిపోయింది మళ్ళీ ఇది పట్టలేకపోతుంది సీనన్న కాకపోతే అన్న అది గంటకు 380 కిలోమీటర్లు పోతుంది అన్న అదే చెప్పానన్న మళ్ళీ గారికి మళ్ళీ ఇగో సినన్న గిదే అంట సినన్న ప్రపంచంలో అత్యధిక స్పీడ్ పోయే ట్రైన్ గిదే అంట ఇక మనోళ్ళేమో ఇంకా మెట్రో కాడనే కూర్చున్నారు వీళ్ళేమో ప్రపంచంలో బయట వాళ్ళు మాత్రం ఏవో కనుకుంటారు సినన్న
ఇక ఇదే మొత్తం మనం ఈ బీపీఆర్ తెచ్చిన న్యూస్. నువ్వు బాధపడకు మళ్ళీ, మనకి ఇప్పుడు మెట్రో వచ్చింది కదా, తర్వాత హై స్పీడ్ ట్రైన్స్ కూడా వస్తాయి. సరే నాకు దీని మీద అప్డేట్ పంపి. అప్డేట్ ఏదో రక్షణ తీసుకో అన్న. ఇక ప్రపంచంలోనే హై స్పీడ్ రైలును చైనా వాళ్ళు సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేయనున్నారే. మరి దాని స్పీడ్ ఎంతో ఎరికేనానే, గంటకు 380 కిలోమీటర్ల వేగంతో పోతుందంటే ఇది. కొత్తగా రైలు పట్టాల మీదకి వచ్చే ఈ రైలు సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ నుంచి తూర్పు చైనా జంగ్సు ప్రావిన్స్ వరకు పోనీకే ఖాళీ సిర్ఫ్ 2 గంటే పడుతుందంటనే. ఇక అప్పట్లో బుల్లెట్ ట్రైన్లు అంటే మస్తుండే గానే, మరి ఈ దానికి గాదానికి తేడా ఏందనంటే బుల్లెట్ ట్రైన్ల కంటే ఇది ఇంకా ఫాస్ట్ గా పోతుందంటేనే 50 కిలోమీటర్ల తేడాతోని. అయితే మొన్న ఒక పారి అసలు ఇది ఎంత ఫాస్ట్ తోడు పోతుంది, ఎన్ని గంటలలో చేరుకుంటదని చెప్పి ఒక టెస్ట్ రైలు గిట్లా చేసిళ్ళు. మరి అప్పుడు పోయినప్పుడు 400 కిలోమీటర్ల మేర స్పీడ్ కాంటా చూపించిందంటేనే. మరి అక్కడి జనాలేమో ఫాస్ట్గా ఉంటారు, అంత ఫాస్ట్గానే ట్రైన్లు గిట్లా ఉండాలని చెప్పి గిదాన్ని తయారు చేసిందంట. మొత్తానికి 16,000 కిలోమీటర్ల సపరేట్ ట్రాక్ల ఇగో ఈ బుల్లెట్ ట్రైన్ పోతుందంటేనే. అయితే అక్కడ ప్రభుత్వాలకు మాత్రం గిదాంతో బాగానే పైసలు వస్తానాయంట. ఇంకా అందుకనికే దీని వెనక పడ్డారని చెప్పి అందరు చెవులు కోరుకుంటాలే. ఏమండి, మనుషులకు కష్టాలు వస్తే సహజంగా ఏం చేస్తారండి, అది కూడా భరించలేనంత కష్టం వస్తే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ విషయం మీకు నాకు తెలుసు కదండి. అయితే పక్షులకు కూడా కష్టాలు వస్తాయనే విషయం మీకు తెలుసా? వాటికి కష్టాలు వస్తే మనుషుల్లాగే ఆత్మహత్యలు కూడా చేసుకుంటాయి. ఏంటి నమ్మట్లేదా? ఈ వీడియో చూడండి, మీరు కూడా నమ్ముతారు. భయమో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమో ఉండి చాలా మంది ఆత్మహత్య చేసుకోగా మనం చూసినాం. అరే వద్దురా నాయన, అది చాలా పెద్ద తప్పు. కానీ ఈ తీరుగా మన పెద్దోళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ చచ్చిపోవాలనుకున్న వాళ్ళు మాత్రం వినే పరిస్థితులు ఉండరే. సరే ఇదంతా అంటే మనం చూసినాం మనుషులం కాబట్టి. మరి పచ్చులేడన్న ఆత్మహత్య చేసుకోగా చూసి రాలే. ఇప్పుడు చెప్పేది కూడా గసొంటి ముచ్చటనేనే. అది ఎక్కడో బయట దేశంలో అనుకునేరు, మన భారతదేశంలోనే అస్సాంలో జెటింగ్ అని చెప్పి ఒక ఊరున్నది. ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలల్లా పొద్దుమూకిన తర్వాత 6 నుంచి 9 గంటల వరకు అబ్బో 100 పచ్చులు ఇగో ఈ ప్రాంతానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాయంటేనే. మరి ఒకే రకం పచ్చులు కాకుండా రకరకాల జాతుల పచ్చులు అక్కడికి వచ్చే చచ్చిపోతాయని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తాళ్ళు. అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది, పచ్చులు వచ్చుడేంది, ఈ ఆత్మహత్య చేసుకునేదేంది, అసలు ఏందని చెప్పి జరంతా లోపల పోయి చూస్తే ఒక్క కారణం గిట్లా కనబడతలేదంటనే. ఇక అక్కడున్న వాళ్ళ దగ్గర పోయి అరే ఏంది పరిస్థితి, ఈ పచ్చులు ఈ తిరిగా చచ్చిపోవడు ఏందేమో చిత్రం లెక్కున్నదని వాళ్ళని అడిగితే ఇక్కడ ఆకాశంలో ఉండే ఆత్మలే ఈ పక్షుల సావుకు కారణం అని సినిమా లెవెల్ల ఇగో ఈ తీరు డైలాగులు చెప్తాలే. మరి ఈ ముచ్చట నమ్మకం కలిగినా కలగకపోయినా నాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తానే. ఇంకా కావాలంటే ఒక పారి మీరు కూడా పోయి చూసిరండి. ఏంటి మళ్ళీ వెరైటీగా సెల్ఫీలు తీసుకుంటున్నావు? సినన్న ఇక నాకు లవ్వర్ కావాలని చెప్పి ఇలా సెల్ఫీలు తీసుకుంటున్నాయి. ఇక తీసుకొని మన సుష్మా మేడం పంపిస్తున్నా సినన్న. పంపించి మళ్ళీ పంపించిన తర్వాత తెలుస్తుంది నీకు చెప్పులతో పూజ చేస్తుందో లేదా తీసుకెళ్లి జైల్లో పెడుతుందో బాగా అర్థమవుతుంది అప్పుడు. అరే గదేం సినన్న గల్ట తిరుగుతావు. అరే ఉట్టిన గుస్సా అవుతామైందా నువ్వు? మొన్న ఒక ఆయన ఏం చేసిండు, హనీమూన్ పోయినప్పుడు గిట్టిన సెల్ఫీలు తీసి సింగిలే మేడం పంపించిండు. అవో మా ఆవిడకు పాస్పోర్ట్ లేదు అందుకే ఇలా సింగిల్గా సెల్ఫీలు దిగుతున్నా అని. అప్పుడు మేడం ఏమన్నదే, నువ్వేం ఫికర్ చెందకు, నేను పాస్పోర్ట్ అరేంజ్ చేస్తా, నువ్వు మీ ఆవిడ మంచిగా ఎంజాయ్ చేసినప్ప అన్న సినేనా. మళ్ళీ వాళ్ళ ఆవిడ పాస్పోర్ట్ పోయింది కాబట్టి అందులో ఆయన హనీమూన్కి వెళ్ళాలి కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు, దానిలో తప్పులేదు. నీకేం రోగం వచ్చిందని పాస్పోర్ట్ అడుగుతున్నావు? ఇక చిన్న నేను కూడా హనీమూన్ పోవాలని మేడం అడిగితే మేడం ఏమంటది, నీకు పెళ్ళైందా అంటది. ఇక మనకేమో లవర్ లేదా, పెళ్లి కూడా కాలే కదా చిన్న, అందుకే ఇట్లా సెల్ఫీలు దిగి మేడం పంపిస్తున్నా చిన్న. మళ్ళీ నువ్వు అడగాల్సింది ఆమని కాదు, ఇంటికి వెళ్ళి మీ అమ్మని నాన్నని అడుగు. సరే నాకైతే అప్డేట్ పంపినాయన. అరే ప్రతిదానికి గుస్సా అవుతాం చిన్న.
అరే పంపిస్తున్నానే చూసుకో, ఫస్ట్ తీసుకో, ఈ వీడియో తీసుకో. ఢిల్లీలో ఇగో ఈడ కనబడతాను కానీ ఫుట్బాల్ ఈయన పేరేందనుకున్నారు, ఫైజాన్ పటేల్. కొత్తగా పెళ్లి చేసుకొని పెండ్లాంతో హనీమూన్ కు పోదామని ప్లాన్ గిట్లా వేసుకున్నాడంట. అది కూడా యూరోప్ కు పోదామని. ఇక లగేజ్ బుగేజ్ మొత్తం సర్దుకొని పెళ్ళంతో మంచిగా హనీమూన్ కు పోతాను అనుకుని జర్ర ఒక 2 అడుగులు అయ్యాగానే అలా భార్యది పాస్పోర్ట్ హ్యాండ్ మిస్ అయిందని తెలిసింది. మరి ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారే, ఇక మామూలుగా మరి ఈ తీరిక కాగానే మొగునికి చాలా సీరియస్ గా కోపం వచ్చి ఏమంటాడా, ఏ నీ అవ్వ గా పాస్పోర్ట్ చక్కగా చూసుకుని తెలియదానే, ఎప్పటి సందో నేను పోదాం ఫారిన్ లో ఎంజాయ్ చేద్దాం పెళ్ళంతో నేను అనుకుంటే నువ్వేమో పాస్పోర్ట్ కూడా పడతావు చల్ అని గీతీరిగా గరమవుతారు గానే. మరి ఈ పెద్ద మనిషి మాత్రం అట్లా చేయలేదు. ఇక ఆయన పిల్లాన్ని పాస్పోర్ట్ లేదని చెప్పి ఇంట్లోకి పంపించి మనం ఏదో సినిమాలో చూసినాం గానే ఆ క్వీన్ అనే సినిమాలా గాతీరిగానే మనోడు ఒక్కడే వేయండంట. ఇంకా పోడే కాకుండా పక్క సీట్ల భార్య ఫోటోను సెల్ఫీలో తీసుకొని ఈ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఉన్నది గానే ఆమెకు ట్వీట్ చేసిండు. ఇక చూడండి మేడం, మా కొత్తగా పెళ్ళైంది, మేము మంచిగా హనీమూన్కి బయటికి పోదామని ఫారెన్ ట్రిప్ వేసుకున్నాం. కాకపోతే ఆమె పాస్పోర్ట్ పోయేసరికి ఇదిగో నాకు ఈ గతి పట్టింది అని దాని అర్థం అంట. మరి ఇది చూసిన తర్వాత సుష్మా స్వరాజ్ మేడం ఊకుంటుందానే, మీ భార్యకి చెప్పి నా దానికి దోలు, నేను తప్పకుండా పాస్పోర్ట్ మీకు ఇప్పిస్తా, ఇక నువ్వు ఖాళీ కనబడతానటువంటి సీట్ల నీ భార్యను తెప్పించే ప్రయత్నం నేను చేస్తా అని చెప్పిందంటనే. అవే ఒక్కటి సమస్య అయితే లేదు, అసలు మంత్రుల్ని కలిసి పని చేపించుకోవడమే చాలా గొప్ప ముచ్చటంటే. కానీ ఈ తీరుగా ట్వీట్లు చేసి ఇట్లా పర్సనల్ పనులు చేపించుకున్నాడు మనం ఈడనే చూస్తానమే. ఏదేమైనా కానీ పని అయితే అయింది కానీ శ్రేణి గారు, ఊటీ, కొడైకెనాల్, గోవా ఇలాంటి ప్లేస్లన్నీ మీరు మర్చిపోండి సార్. విపి గారు, అవన్నీ పర్యాటక ప్రదేశాలు కదా, వాటిని మర్చిపోవాలంటారేంటి? పర్యాటక ప్రదేశాలే సార్, కాకపోతే ఈ విశాఖపట్నం దగ్గర అరుకుంది చూశారు, ఈ గోవా, ఊటీ, కొడైకెనాల్ ఇంకా ఇలాంటి ఎన్ని ఉంటాయి వాటన్నింటిని మించే విధంగా తయారు చేయాలని చెప్పి బాబు గారు గట్టిగా చెప్పారు సార్. విపి గారు, నాకు ఒక పక్కన అనుమానంగా ఉందండి, దీంట్లో మీ కుట్ర ఏమైనా ఉందేమోనని. అంటే సీన్ గారు, కుట్ర అంటే బాబు గారు నేను ఒకసారి టీ తాగుతున్నాను సార్, అస్సాం టీ తాగుతుంటే బాబు గారు అన్నారు అస్సాం టీ చాలా బాగుంది అన్నారు గారు. కానీ నేను చెప్పాను సార్, మన అరకు కాఫీ ముందు అస్సాం టీ ఎంత అన్నాను సార్, అంతే సార్. బాబు గారు కాపీ కొట్టారు, ఇలా మాట ఇచ్చారు. ఓహో, మీరు అరకు లోయలో ఉన్న కాఫీల గురించి గుర్తు చేసినందుకు బాబు గారు ఇప్పుడు అరకు లోయల అందాలని ప్రపంచానికి చూపడానికి రెడీ అయ్యారా? అంతేనండి సీన్ గారు, అంతకుమించి ఇంకేం కుట్రలేదు. మీరు చాలా బాగా చెప్పారు, మేము కూడా చాలా బాగా నమ్మాము. సరే, మీరైతే దీన్ని అప్డేట్ పంపించండి. మీరు నమ్మరు సార్, అప్డేటే కదా కావాల్సింది, తీసుకోండి. నిన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారు విశాఖపట్నంలో అందాల అరకులోయ ఉన్నది గానే అక్కడ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా చంద్రబాబు సార్ పబ్లిక్ తో మాట్లాడిండే. మాదిరి చూస్తాయి క్విట్ ఇండియా వేడుకలు దేశమంతటా జరుపుకుంటున్న ఈ సమయంలోనే ఈ ఉత్సవాలు జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. గిరిజనులకు సేవ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మన్యాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను. మీ ఆదరాభిమానాలు జీవితంలో మర్చిపోలేను. ఆ మాదిరిగా చూస్తే గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వచ్చే ఏడాది నుంచి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహిస్తాం. ఆ మాదిరిగానే ముందరి వద్దాం. విద్య, వైద్యం, సాగునీటి వంటి మౌలిక సదుపాయాలకు సైతం మీరు నోచుకోలేకపోతా ఉన్నారు. అది చూస్తుంటే నా గుండె దరుక్కుపోతోంది. ఇంకాకే సమస్య లేదు, మీకు ఏం కావాలన్నా నేనున్నాను. ఆ మాదిరిగానే మీకు నేనుంటాను అని ఈ తీరుగా చెప్పుకుంటూ వచ్చిండే. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు అరకులోయలో ఉన్నాం, ఈ అందాలన్నీ మనం చూస్తాం. ఇవన్నీ మామూలు అందాలు కావు, భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు అని మనం అనుకోవాలి. కానీ ఇదంతా చూస్తా అంటే నాకు ఇడికించి పోవాలని అసలే అనిపించలేదు. కాకపోతే అటు పక్క చూస్తేనేమో మనకు కృష్ణా పుష్కరాలు స్టార్ట్ అవుతాయి, ఆడికి పోయే పనులు చాలా ఉన్నాయి. ఇంకా అందుకనకే ఇష్టం లేకున్నా కూడా బలవంతం మీద పోతానా అని వాళ్ళతోని ఈ భావాలన్నీ పంచుకున్నాడే బాబు సారు. మళ్ళీ నీకేమైంది? మళ్ళీ ఇవాళ ఎన్ని రకాల డాన్స్ వేస్తున్నావు? ఓ సినన్నా,
నీకు మంచి గుడ్ న్యూసే. గుడ్ న్యూసా? ఏంటది? సినన్న ఇక దసరా లోపు కొత్త జిల్లాలు అమలు కావాలని చెప్పి కేసీఆర్ సార్ గట్టిగా చెప్పింది సినన్న. ఇక దసరా వరకు మనకు కొత్త జిల్లాలు వస్తాయి సినన్న. వావ్, దసరా కానుకగా కొత్త జిల్లాలు వస్తున్నాయి అనమాట. మళ్ళీ దీన్ని అర్జెంట్ గా అప్డేట్ పంపి. ఇక సినన్న నీ కొత్త లిస్టులు ఏంది ఏం కథ అని చెప్పి మొత్తం అప్డేట్ పంపిస్తానే. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు సినన్న, నేను మొత్తం బిజీ ఉన్నా డాన్స్లా. నువ్వు తీసుకో సినన్న. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు క్యాంప్ ఆఫీసులో అధికారులతోని మీటింగ్ పెట్టిండు. మరి ఇప్పుడు వచ్చే అక్టోబర్లలో దసరా పండుగ వస్తుంది గానే ఇక వచ్చే దసరా కల్లా మన కొత్త జిల్లాలు అన్ని తయారు చేసుకొని పేర్లన్నీ ఏర్పాటు చేయనికే ఏమేం పనులు అయితే కావాలనో అవన్నీ పనులు కంప్లీట్ చేసుకోండి అని ఈ తీరుగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరికీ కేసీఆర్ సార్ గట్టిగానే చెప్పిండంటేనే దీనికి ఒక కమిటీ గిట్ల పెట్టిళ్ళు. ఈ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ సార్ ఉన్నాడుగానే ఆయనను అధ్యక్షుడిని చేసి ఇంకో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, ఇంకా ఆయనతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా పోతే జూపల్లి కృష్ణారావు, ఇక ఈసార్లందరూ సభ్యులుగా ఉంటారు. ఇంకా మీరందరూ కలిసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా పనులన్నీ జల్దీ కంప్లీట్ అయ్యేటట్టు అధికారులతో చెప్పి మీరు చేయించుండ్రని అన్నాడంట. సరే ఇక ఏదేమైనా కానీ దీన్ని బట్టి కేసీఆర్ సార్ తెలంగాణ పబ్లిక్ కి దసరా సందర్భంగా ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు అనిపిస్తుంది. ఏమండి, నేను ఈ మధ్య ఒక రోబోని తయారు చేశానండి. ఆ రోబోని బటన్ ఆన్ చేస్తే దాని దగ్గర ఉన్న ఫన్నీ వీడియోస్ కానీ రకరకాల వీడియోస్ మనకు చూపిస్తూ ఉంటది. అట్లాంటి వీడియో మీకోసం. ఇప్పుడు మీకు జర చమత్కారమైనటువంటి విశేషాలని చెప్పబోతానే. ఇగో ఇట చూస్తాలానే పెంపుడు జాతులలో మనం కొన్నిటిని పెంచుకుంటామే. ఇక అందులో కొన్ని లాడి ఎత్తాయి, కొన్ని వాడి ఎత్తాయి, కొన్ని మనల్ని పరిశాన్ చేస్తాయి. ఇక గసండి ముచ్చట్లే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతానా. ఇగో ఇట చూస్తాలానే నవాబ్ సాబ్ ఖాందాన్ లెక్క ఎట్లా సోపాల పట్టుకొని పాలు తాగుతాందో. వామ్మనే నీకు పాల డబ్బా పట్టుకుని తాగుడుకి ఇట్లా వచ్చినా అనే వామ్మనే. ఇక ఈడ చూడుండ్రే ఇంకో పిల్లి. వరే బా, అరే అరే అగో ఇది దాని బొమ్మ అదే అద్దంలో చూసుకొని పరిచయం అవుతుంది. ఏయ్ వచ్చాయి నువ్వేనే అది పరిచయం కాకో. ఇక ఈడ చూసి లానే కోతికి పిల్లికి సావాసం, పిల్లి నెత్తిలా పేన్లు చూస్తున్నా కోతి. ఈ కాంబినేషన్ జబర్దస్త్ ఉన్నదిలే. వరే వా, ఎంత ముద్దుగా పండుకున్నవే పిల్లి పిల్ల. అగో జబర్దస్త్ దోస్తులున్నారు కదా. ఇగో ఈ పెద్ద మనిషి ఏమో చేస్తుంది టీవీ కాడ. ఓయ్ అది పెద్ద టీవీ, చాలా కాస్ట్లీ. అరే అమ్మ ఇటలేదేమే పిట్టల్ని పట్టుకుంటుంది. ఓ పిసి మొఖమా, అది పిట్టలు కాదు టీవీలలో కనబడే బొమ్మలు. అగో అరే అవ్వరే అవ్వ అన్ని బా ఇంటలేదు కానీ ఓ మొత్తం గీకి టీవీ మొత్తం ఆగం చేస్తుంది. గిదేమో చూస్తుంది ఇంట్లో. ఓ సార్ ఏం చూస్తాను? ఏమో నీకు ప్యాక్స్ వచ్చిందా ఎట్లా, లేకపోతే ఎలకపోయిందా లోపలికి? ఇటు చూడు. ఆగా ఇక్కడేమో పిల్లి కుక్క దోస్తాని చేస్తుంది. వామ్మ మీరేదే మీరు బద్ద శత్రువులు గానే మీకేందే ఈ దోస్తాని. వాయమ్మనే చూద్దంటేనే చాలా చిత్రం అవుతుంది. ఏం చూస్తానవే పిల్లిదానా? నీ అమ్మ ఆయనతో నోరు తెరిచి గడిచిందంటే అడ్డం పడతావు దెబ్బకు. బొడ్డు చుట్టూ 100 సూదులు వేసుకోవాలి. లేవు నీ ముద్దాడు పాడుగాను. అమ్మ సప్పుడు ఎత్తలేదు కానీ పెద్ద కుక్క కూడా. అమ్మ వాళ్ళే అనుకుంటే వీళ్ళు కూడా ఇట్లా మోపోయినారు. ఓయ్ లేవే లేవు. నీ అమ్మ పొద్దు మీకింది తెలాలేదు. అరే మీకు ఇంకా లేవు. అమ్మ ఏమో నాకుతుందే కుక్క పిల్లిని. అరే ఏమని ఉన్నది అనే ఇలా దోస్తాని. ఏదేమైనా కూడా గొప్ప ముచ్చట. అబ్బా ఈడ చూడుండ్రే పిల్లిని వాటేసుకున్న కుక్క. వారే వా, క్యాప్షన్ చెప్తేనే మస్తు హైలైట్ ఉన్నదే. ఎంత ముద్దుగా పండుకున్నాయే చెప్పినట్టే. అగ్గో పండుకున్నారా అవా లేతావా? మళ్ళా ఇక్కడ చూడుండే వామ్మ ఇక్కడ కూడా అంతేనే పిల్లి కుక్క. వా ఏమన్నా దోస్తానే. ఏదేమైనా కానీ గీయలు రేపు మనుషులే చక్కగా ఉంటలేరే. కానీ జాతి కాకపోయినా కూడా శత్రువులైనటువంటి కుక్కలు పిల్లులు గిట్లా గింత కలిసిమెలిసి ఒకే తాన ఉండు, ఒకే తాన వండు, ఒకే తాన తినుడంటే మామూలు ముచ్చట కాదే ఇది. ఇవ్వండి ఈరోజు ఈ రోబోస్ చెప్పిన విషయాలు. మీరు కూడా కొత్తగా ఏదైనా కనిపెట్టడానికి జీవితంలో ట్రై చేయండి. ఉంటా.